హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో కలర్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కలర్ రైస్ అంటే ఫుడ్ కలర్ వేసి తయారు చేయడం కాదండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇవన్నీ వేసి తయారు చేయాలి. ఫస్ట్లో రెండు ఉల్లిగడ్డలు, ఒక టమాటా, 4 బీన్స్, 3 పచ్చిమిర్చి, అల్లం కచ్చాపచ్చాగా దంచేసి పెట్టుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిర్చి మాత్రం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్ మాత్రం చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి 2 గరిటెల ఆయిల్ వేసేసుకుని, కొంచెం జీరా వేసేసుకొని, అవి చిట్పటలాడేటప్పుడు కరివేపాకు కొద్దిగా వేసేసుకొని, ఈ బీన్స్ పచ్చిమిర్చి ఒకటేసారి వేసేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఆయిల్లో బీన్స్ వేగడం వల్ల రైస్లో తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. అందుకే ఇవి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇవి చిటపటామని బాగా వేగినప్పుడు ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇలా కట్ చేసి ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసేసుకున్నాను. ఇవి ఆయిల్లో ఇలా కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ అయ్యేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలానే కుక్ చేస్తూ ఇందులోకి కచ్చాపచ్చాగా దంచేసుకున్న అల్లం ముక్కల్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంటాయి. ధనియాల పొడి, గరం మసాలా ఒకటేసారి 1 స్పూన్లో కొద్దిగా వేసేసినాను. ఇప్పుడు ఇవన్నీ కలిసి బాగా కుక్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర ఇవన్నీ 2 కలిపి ఒకటేసారి ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది ఆయిల్లోనే బాగా కుక్ అవుతున్నప్పుడు మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కుక్ అయ్యేటప్పుడు 1/2 గ్లాస్కి కొంచెం తక్కువే నీళ్లు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా కుక్ అవ్వాలంటే నీళ్లు వేసేసుకోవాల్సి వస్తుంది. అది కాక మసాలా బాగా తయారవుతుంది. రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టేసుకున్నా పర్లేదు. ఇలా కుక్ చేసేసి అన్ని ఎక్సెస్ వాటర్ అంతా అయిపోయి ఇలా ఆయిల్ కనిపిస్తున్నప్పుడు దించేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా 1/2 కిలో రైస్ రెడీ చేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఈ రైస్ ఇందులోకి కలిపేసుకుని తరువాత వేడిగా ఉన్నప్పుడు రైస్ చల్లార్చుకొని అప్పుడు ఇలా కలుపుకుంటూ స్టవ్ మీద పెట్టేసి అలా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. దీన్నే కలర్ రైస్ అంటారు. ఇది ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది కదండి. అందుకే దీన్ని కలర్ రైస్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కూడా బీన్స్ ముక్కలు అవన్నీ వచ్చి బాగుంటాయి.